ఈరోజు మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, నటనకు ప్రతిఫలం నిత్య నరకమేనా? ఏంటండి? నటనకు నిత్య నరకము అంటే నటిస్తే పరలోకం వస్తుందా, నరకం వస్తుందా? కొద్ది మాటల ద్వారా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు భూమి మీద మనుషుల్ని ఎలా పుట్టించాడని ఉంది చెప్పండి? యథార్థవంతులుగా పుట్టించాడని ఉంది. చూస్తారా మాట ఒకసారి? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ఎవరు చెప్తున్నారండి? ప్రసంగి ఎవరు రాశారు? సొలొమోన్ గారే కదా. ఇశ్రాయేలీల్ని పరిపాలించిన చక్రవర్తి, రాజు. జ్ఞానులకి జ్ఞాని ఎవరు? సొలొమోన్ గారండి. సొలొమోన్ గారి కన్నా జ్ఞాని ఎవరు? యేసుక్రీస్తు వారండి. మరి ఆ జ్ఞాని చెప్తున్నాడు, చదవండి మళ్ళీ. ఒకటి కనుగొన్నాడంట, భూమి మీద ఏమున్నా కూడా సొలొమోన్ గారు ఒకటి కనిపెట్టారంట. ఏంటంట? ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. అంటే ఈరోజు బయట ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది ఏంటంటే, పసిపిల్లలకి జన్మ పాపం ఉంది అంటున్నారు. ఇది జన్మ పాపం అనేది వేరే సబ్జెక్ట్ అండి, అది మనం ఇంకో రోజు మాట్లాడుకుందాం. చిన్నపిల్లలు పాపం ఉంటే వాళ్ళు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తారా? పాపం ఉంటే పాపం ఉంది అని అడుగుతుంటే లేదని చెప్తున్నారు వీళ్ళే. చిన్నపిల్లలకి పాపం ఉంటుందా అంటే లేదని వీళ్ళే చెప్తున్నారు. మళ్ళీ పరలోకం వెళ్తారంటే వెళ్ళిపోతారు అంటున్నారు. ఇది ఎక్కడ గొడవ? పాపం ఉన్న వాళ్ళు అసలు పరలోకానికి వెళ్తారా? మరి చిన్నపిల్లలకి పాపం ఉన్నా కూడా పరలోకం వెళ్ళిపోతారు అంటున్నారు వీళ్ళు. అప్పుడు దేవుడు ఏమవుతాడు? అన్యాయస్తుడు అయిపోతాడా? అందుకనే ఎంత స్పష్టంగా రాశారు చూడండి. దేవుడు నరులను అంటే ఒక్క ఆదామునే కాదండి, నరులను. ఇక్కడ ఏకవచనం వాడాడా, బహువచనం వాడాడా? బహువచనం. అంటే నరులను, అందరి గురించి చెప్తున్నాడు సొలొమోన్ గారు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు అని చెప్తున్నాడండి. అంటే పిల్లల్ని. ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారు అసలు? వారి బాల్యం నుండి వీళ్ళు చెడ్డవారు అంటున్నాడు. బాలునిలో మూఢత్వము స్వాభావికముగా పుడుతుంది అన్నాడు. మరి ఇవన్నీ ఆలోచిస్తుంటే దేవుడు యథార్థవంతులుగా పుట్టించిన వీళ్ళు ఏం చేస్తున్నారంట? వారి పిల్లలు ఏం చేస్తున్నారంట? చూద్దాం ఒకసారి. ఏమండి, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు, అవునా? ఏదైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి బయటికి వెళ్ళి మా పిల్లోడు ఇంత మంచోడని చెప్పారనుకోండి, ఆ ఎదుటివాడి నుంచి వచ్చే సమాధానం వెంటనే ఒక్కటే అంటాడు, నీకు తెలియదురా, నువ్వు బయటకు వచ్చి చూడు ఒకసారి, మీ ఓడి గొడవ అంటారు. అంటే ఏంటి అర్థం? వీళ్ళు ఎక్కడ నటిస్తున్నారు? తల్లిదండ్రుల దగ్గర నటిస్తున్నారండి. ఒక పిల్లలు, చదువుకునే పిల్లలు ఒక త్రాగుతున్నారని తల్లిదండ్రులకు తెలియదు, లేకపోతే ఒక అమ్మాయిల వెనకాల తిరుగుతున్నారని తల్లిదండ్రులకు తెలియదు. తెలిస్తే నిజంగా వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలు నటిస్తున్నారు. ఎవరి దగ్గర? తల్లిదండ్రుల దగ్గర నటిస్తున్నారు, పిల్లల దగ్గర నటిస్తున్నారు, పెద్దల దగ్గర నటిస్తున్నారు, సమాజంలో నటిస్తున్నారు, స్కూల్లో టీచర్ల దగ్గర నటిస్తున్నారు. వీళ్ళ గురించి బైబిల్ ఎప్పుడో చెప్పిందండి. చూడండి మాట, యోబు గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం చూడండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం. 21. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటకు పంపుదురు, వారి పిల్లలు ఏం చేస్తారంటండి? నటిస్తున్నారంట. బైబిల్ చూడండి ఎంత చక్కగా చెప్పిందో పిల్లల గురించి. వారి పిల్లలు ఏం చేస్తారంట? నటనము చేయుదురు. మరి నటనము పిల్లలు చేస్తున్నారనుకోండి, పక్కన పెట్టేద్దాం. వాళ్ళు నటిస్తున్నారంటే వాళ్ళు పెరిగిన పరిస్థితులు బట్టి, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం బట్టి, స్కూల్లో వాళ్ళు నడుచుకునే విధానం బట్టి ఇవన్నీ ఉంటాయి. మరి బాప్తీసం తీసుకున్న సంఘంలోనికి వచ్చేసిన పరిశుద్ధులు కూడా నటిస్తున్నారు, తెలుసా మీకు?
బాప్తీసం తీసుకుని సంఘంలోనికి వచ్చిన పరిశుద్ధులు, యేసుక్రీస్తుని నమ్ముకున్న పరిశుద్ధులు, వీళ్ళు కూడా నటిస్తున్నారంట. అందుకనే యేసుక్రీస్తు వారు అంటారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. వేషధారణ అంటే ఏంటి చెప్పండి? వేషధారణ అంటే ఏంటండి అర్థం? ఒక వేషం ఉంది, సినిమాల్లో ఒక వేషం ఉంటుంది. అప్పట్లో, ఇప్పుడైతే హీరోల కింద ఏమంటే పెద్ద పెద్ద పేర్లు పెట్టి పిలుచుకున్నారు, కానీ అప్పుడు ఏమనేవాళ్ళు వీళ్ళని? వేషాలు వేసేవాళ్ళు అనేవాళ్ళండి. ఇప్పుడు అది ఫిల్మ్ ఇండస్ట్రీ అయిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీ అయిపోయింది ఇప్పుడు. అది టాలీవుడ్డా, బాలీవుడ్డా, కాలీవుడ్డా, మాలీవుడ్డా, హాలీవుడ్డా, ఇన్ని వుడ్లు ఉన్నాయో. మరి ఈ నటిస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏమంటే ఒకసారి నాగార్జున గారు ఉన్నారు, మన తెలుసు కదా మీకు, అక్కినేని నాగార్జున గారు. ఆయన షిరిడి సాయి అనే ఒక సినిమా తీశారండి. సినిమా తీసిన తర్వాత మొత్తం షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఆ వేషంతో వెళ్ళిపోయాడంట ఇంటికి. సాయిబాబా వేషం వేసుకుంటారు కదండి అప్పుడు. ఆ వేషంతో ఇంటికి వెళ్ళిపోయారంటండి. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు తీసుకున్నాడంట వేషం. సాయిబాబు గారికి మొక్కుకొని ప్రార్థన చేసుకోవడము, లేకపోతే ఏదైనా చేసుకోవడము, మొక్కుకొని వేషం తీసుకున్నారంట. అంటే వేషం అంటే ఏంటి? కొంత సమయం వరకు అది ఉంటుంది, అంతేనా? ఇప్పుడు చాలామంది ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా త్వరలో. సంక్రాంతికి ఈ వేషాలు వేసుకునే వాళ్ళు వస్తూ ఉంటారు. ఎవరో పెద్దగా లావుగా ఇంత పొడుగు జుట్టు పెట్టుకుని నల్ల డ్రెస్ వేసుకుని, అండి ఏమంటారు దీన్ని మన వైపు? కుమ్మర సత్యేదా అంటారు. చెప్పండి ఏంటది? సత్యాసం అంటారు, మన వాడుక భాష సత్యాసం అంటారు, కుమ్మర సిత్ అంటారు. అయితే ఆ వేషం అప్పుడు దాకా వాడు వచ్చినప్పుడు ఎలా వస్తాడండి? ఆ వేషం వేసుకున్నవాడు పెద్ద పెద్ద భయంకరంగా అరుస్తూ, ఏమండి పిల్లలు మేము నిజంగా ఆ వేషం చూసినప్పుడు ఆ డబ్బు శబ్దం విని ఇంట్లోకి పారిపోయే వాళ్ళు, తలుపులు వేసేసుకునే వాళ్ళం అండి, అంత భయపడిపోయేవాళ్ళు. వీడు సాయంత్రం వరకు ఈ ఊరంతా తిరిగి సాయంత్రం ఊరి చివరన చెరువు కొట్టుకాడికి వెళ్ళి అక్కడ ఎప్పుకుంటాడండి వేషం. అంటే వాడు ఏం చేశాడు? వేషం వేసుకున్నాడు. అంటే నిజం కాదు, అది నిజం కాదు. ఎప్పటి వరకు వేషం వేసుకున్నాడు? ఆ పాత్ర చేసేంత వరకు వేషం ఉంటుంది. మరి ఎప్పుడు తీసేశాడు? ఆడి పని అయిపోయింది. ఏ పని? అడుక్కోవడమో లేకపోతే డబ్బులు సంపాద, అదంతా అయిపోయిన తర్వాత ఏం చేశాడు? చివరికి వెళ్ళి ఊరుగొట్టి చివరన వేషం తీసేసాడు. ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఆ పాత్ర ఉన్నంత వరకు వేషం వేస్తున్నారు. ఆ సినిమా ఆ పాత్ర అయిపోయిన తర్వాత కట్ అంటాడు, ప్యాకప్ అంటాడు. ఆ ప్యాకప్ అంటే ఏంటి? అప్పుడు దాకా ఉన్న లైటింగ్లు, అప్పుడు దాకా ఉన్న సెట్టింగ్లు, అప్పుడు దాకా ఉన్న వేషాలు ఇవన్నీ ఏం చేస్తారు? తీసేస్తారు. ఒక భార్యాభర్తలు ఉన్నారనుకోండి, సినిమాలో ఒక భార్యాభర్తలు వేషం వేసుకున్నారండి. సినిమా షూటింగ్లో ఆవిడ ఏమే ఇట్రా అంటాడు, ఆవిడ చెప్పండి అని వచ్చింది. వేషం తీసేసిన తర్వాత ఏమో ఇట్రా అంటే ఏం చేసిద్ది? చెప్పి తీసుకుని కొట్టింది. అది ఎక్కడి వరకు? ఆ పాత్ర ఉన్నంత వరకే. మరి సంఘంలోకి వద్దాం. ఇప్పుడు దాకా లోకంలో చూశారు కదా, ఇప్పుడు సంఘంలోకి వద్దాం. బాప్తీసం తీసుకుని సంఘంలోకి వచ్చి పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళు నటిస్తున్నారంటుంది బైబిల్. చూడండి ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం 38వ వచనం చూడండి. మత్తయి సువార్త ఇదిగో అమ్మా, మత్తయి సువార్త 23:28 అమ్మా. అలాగే మీరు వెలుపల మనుషులకు చాలండి. ఏమండి వీళ్ళు ఏం చేస్తున్నారంట? నేను చదువుతాను చూడండి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనిపిస్తున్నారంట. వెలుపల అంటే ఏంటి? బయట, పైకి. వెలుపలంట వీళ్ళు మనుషులకి నీతిమంతులుగా కనిపిస్తున్నారంట. ఆ తర్వాత చదవండి. లోపలంటే హృదయంలో, మనస్సులో, లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంట?
ఇది ఎవరి గురించి చెప్పబడింది? పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి. వాళ్ళు ఎవరు పరిసయ్యులు శాస్త్రులు అంటే? ఎవరండి పరిసయ్యులు శాస్త్రులు అంటే? ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎలా బోధిస్తున్నాను మీకు? లేకపోతే అన్నయ్య ఎలా బోధిస్తున్నారు? బయట సంఘంలో సేవకులు ఎలా బోధిస్తున్నారు? ఆ సేవకుల స్థానంలో ఉన్నవాళ్ళు వాళ్ళు పరిసయ్యులు శాస్త్రులు అంటే. ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? మనుషులకి నీతిమంతులుగా కనపడుతున్నారంట. లోపల అక్రమముతోని, వేషధారంతో, అంటే నటిస్తున్నారు. వీళ్ళు దేవుని దగ్గర నటిస్తున్నారు, మనుషుల దగ్గర నటిస్తున్నారు, సమాజంలో నటిస్తున్నారు. అందుకనే అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వల్ల ఎందుకున్నారు అంటాడు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు? నటిస్తున్నారంట. ఇంకో మాట చూడండి. ఇప్పుడు నటిస్తున్నారంట. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, చాలండి, ఇలా ప్రార్థన ఎలా చేస్తున్నారంటండి? చెప్పండి, ఎలా చేస్తున్నారంట? వేషధారుల వలె ఉండవద్దు అన్నాడంటే వీళ్ళు ఎలా చేస్తున్నారు? వేషధారుల వలె చేస్తున్నారు. అర్థమైందా? నువ్వు ప్రార్థన ఎలా చేయమని చెప్పండి నీకు? నీవు నీ గదిలోనికి వెళ్ళి నీ రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి మొరపెట్టు అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఈ మధ్యన ప్రార్థనలు ఉన్నాయండి. ఏం ప్రార్థనలు తెలుసా? గొలుసు ప్రార్థనలు, ఇంకా సంపూర్ణ ఉపవాస రాత్రి ప్రార్థనలో. ఏమండి, అసలు ఉపవాసం చేస్తున్నప్పుడు అసలు నీ పక్కన వాడికి కూడా చెప్పొద్దు అన్నాడు దేవుడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉపవాస కూడికలు, ఉపవాసం పండుగలు అంట. ఉపవాసం ఏమంటే ఉపవాసం బాధతో చేస్తారా, సంతోషంతో చేస్తారా? ఉపవాసం ఎందుకు చేస్తారండి? బాధతోనే చేస్తారు కదండి. ఏదైనా నాకు తండ్రి, నాకు ఇది కావాలని తండ్రిని వేడుకోవడానికి ఉపవాసం చేస్తారు. పండగలు ఎప్పుడు చేస్తారు చెప్పండి? సంతోషంలో ఉన్నప్పుడు చేస్తారు, బాధలో ఉన్నప్పుడు చేస్తారు. సంతోషంలో ఉన్నప్పుడు పండగ చేస్తున్నారు, బాధలో ఉన్నప్పుడు ఉపవాసం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఉపవాస పండుగ. చూసారా, మనుషులకి ఏం పదాలు పెట్టుకోవాలి, ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదండి. ఉపవాసం మీద అసలు ఉపవాసం చెప్పొద్దురా, నీ పక్కనోడికి చెప్పొద్దురా అంటే ఉపవాసముతో గడిపే పాట రాసేసారు. ఉపవాసం చేస్తున్నప్పుడు చూస్తారా మాట? చూడండి, అది 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనమా? 6:15 చూడండి. 15, 16 చూడండి. మీరు ఉపవాసము చేయనప్పుడు నటించకుండా, దుఃఖముఖులై ఉండకుండా ఉపవాసము చేయు మనుషులకు కనపడవలెనని వారు తమ ముఖములను వికారముగా పెట్టుకుంటారండి. ఏమండి, ఉపవాసం శుక్రవారం చేస్తూ ఉంటారు బయట. మన క్రైస్తవ సమాజంలో ఎక్కువ శుక్రవారం. ఎందుకంటే తండ్రి మన యేసుక్రీస్తు వారు శుక్రవారం చనిపోయారు కదా, పవిత్ర శుక్రవారం. శుక్రవారమే పవిత్రమైందా? ప్రతిరోజు పవిత్రమైన? ప్రతిరోజు మంచిదేనండి. దేవుడు మొదటి దినాన్ని చేసి మంచిదిగా చేసాను, రెండవ దినం మంచిదిగా చేసాను, మూడవ దినం మంచిదిగా, అన్ని రోజులు మంచిది అని అంటుంటే వీళ్ళు సోమవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, బుధవారం మంచిది కాదు అంటున్నారు వీళ్ళు. ఏమండి, ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం చెప్పాడు దేవుడు? వేషధారుల వలె ఎలా పెట్టొద్దంట? నీరసంగా దుఃఖముఖంగా పెట్టొద్దు అన్నాడు. ఏమండి, ఒక భార్యాభర్తలు చూద్దాం ఒకసారి. భార్యాభర్తలు చూద్దాం. భర్త బయట నుంచి అక్కడి నుంచి ఇంట్లోకి వచ్చాడండి. ఇంట్లోకి వస్తే ఏమే అన్నం పెట్టు అన్నాడు. అమ్మగారు నీరసంగా పెడుతున్నానులేండి ఆగండి అనిద్ది. అమ్మాయి మంచినీళ్ళు తెస్తున్నాను ఆగండి అంటది. అంతకుముందు ఎలా మాట్లాడేది? అన్నమా వస్తుందని ఆగండి, ఒక 5 నిమిషాలు పెడుతున్నాను ఆగేది అనేది. ఇప్పుడు శుక్రవారం ఉపవాసం చేసేటప్పటికి ఇప్పుడు వాయిస్ ఏమైపోద్ది?
వస్తున్నాను ఆగండి, పెడుతున్నాను ఆగండి, ఇలా మాట్లాడిద్ది. అంటే భర్తకి ఏం తెలియాలి ఇప్పుడు? అమ్మగారు ఉపవాసం ఉన్నట్టు తెలియాలి. ఇతనేం చేస్తాడు? తినేస్తాడు, అన్నం తినేస్తాడు, భోజనం పెట్టేసింది, భోజనం తినేస్తాడు, చేయి కడిగేసుకుంటాడు, వెళ్ళిపోతాను, పని చూసుకుంటాడు. అసలు మీకు ఏమన్నా ఉందా? పొద్దున్న నుంచి నీరసంగా ఉన్నానే, పొద్దున్న నుంచి ఏదోలా ఉన్నానే, అన్నం పెట్టుకున్నప్పుడు నీరసంగా వచ్చి పెట్టాను, మీ భోజనం మీదే కానీ ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు ఇలా చేసావు, ఏంటి నీరసం, ఒక మాట అని అడిగారా అని అడిగిద్ది. చూసిద్ది 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 చూడి, ఇంకా నన్ను అడగట్లేదు ఇతనని ఈవిడే ఓపెన్ అవుద్దండి. ఏ ఓపెన్ అయ్యి, అయ్యో ఉపవాసం ఉండవా, అయ్యో నాకు తెలియదే అని ఇతను అంటాడు. కొంతమంది ఏం చేస్తారు? ఉపవాసం ఉన్నప్పుడు తలస్నానం చేసేసి తల కూడా రుద్దుకోరండి. తల కూడా రుద్దుకోరు. ఏం చేస్తారు? అలా తడిగా ఉన్న జుట్టుతో వచ్చేస్తారు అమ్మగారు లోపలికి. నీవు మనుషులకు కనపడే వాళ్ళని మాత్రం నువ్వేం చేయొద్దు అన్నాడు? ఉపవాసం చెయ్యకు. ఒకవేళ అలా చేసిన ఉపవాసం ఏమవుద్ది? వృధా అయిపోతుంది. అంతేనా? ఏం చేయాలంట? రహస్యమందున్న నీ తండ్రికి, నీ భర్తక అసలు నువ్వు ఉపవాసం చేస్తున్నట్టు నీకు కూడా గుర్తుండకూడదు. ఆలోచించండి. ఇంకో చూడండి, ఇంకో మాట చూడండి. ఆరో అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం చూడండి. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత ఉండవలనని వేషధారుల వలె సమాజ మందిరంలోనికి వెళ్ళి నీ ముందర బోర ఊదింపవద్దు. అంటే ఏంటండి దీని అర్థం? నువ్వు ధర్మం చేస్తున్నప్పుడు అసలు మనుషులకి కనపడేలాగా చెయ్యొద్దు. నీ కుడి చేతితో ఇచ్చేది నీ ఎడం చేతికి తెలియొద్దు అన్నప్పుడు వీడేం చేస్తున్నాడంట? బోర ఊదుతున్నాడంట. అంటే డప్పు కొడుతున్నాడు. నేను దానికి ఇచ్చేసాను, నేను దీనికి ఇచ్చేసాను. కొంతమంది చూడండి, చర్చిల్లోకి ఫ్యాన్లు ఇస్తూ ఉంటారు. కొంతమంది ఫ్యాన్ల మీద ఏం చేస్తారు? రెక్కల మీద పేరు, ఆ బాడీ ఉంటుంది చూసారా మధ్యన, బాడీ మీద పేరు, ఆ పైన 2 ఇవి ఉంటాయి, కప్స్ ఉంటాయి పైన కింద, వాటి మీద కూడా పేరు రాసుకుంటారు. ఒకరోజు ఆదివారం వచ్చిందంట, ఫ్యాన్లు బహుమానంగా తెచ్చారంట, పైన బిగిచ్చేసారు. ఆ ఎవరైతే ధర్మం చేసిన ఆ ఫ్యాన్ ఎవరైతే ఇచ్చారో కూర్చొని చూస్తుంటే పేరు కనపట్లేదంట. ఏది నా ఫ్యాన్ ఏదని కనిపించట్లేదంట ఆడికి. అయ్యగారు ఫ్యాన్ వేయకండి వచ్చే వారం నుంచి అన్నాడంట. ఎవరిని? పాస్టర్ గారిని. ఎందుకయ్యా వేయొద్దనం అంటే పేరు కనిపించట్లేదండి, ఎందుకండి పేరు రాసింది అన్నాడంట. ఏమండి, ఫ్యాను మీద పేరు, కొంతమంది కుర్చీల మీద పేర్లు. కొంతమంది చూడండి, ఎవరన్నా కుర్చీలు బహుమానంగా ఇచ్చారనుకోండి, కుర్చీలు బహుమానంగా ఇస్తారు, దాని మీద పేరు రాసుకుంటారు. ఒక 2 ఆడవాళ్ళు అందులో ఒక ఆవిడ కుర్చీ గిఫ్ట్కి ఇచ్చింది అనుకోండి, వాళ్ళిద్దరు గొడవ అయిందనుకో, అమ్మగారు ఆ కుర్చీలో కూర్చోదు. అర్థమైందా మీకు? ఇద్దరు గొడవ అయిందండి, ఒక ఆవిడ కుర్చీ బహుమానంగా తెచ్చిన ఆవిడ పేరు ఉంది దాని మీద. ఈవిడ ఏం చేసిద్ది? ఖాళీగా ఉన్నా కూడా అందులో కూర్చోదు, అవసరమైతే కింద కూర్చునిద్ది వచ్చి. ఎందుకు కూర్చోవంటే, అది ఆవిడిచ్చింది, నాకెందుకు కూర్చుని, నేను కింద కూర్చుంటాను అవసరమైతే అనేది. అందుకని నీవు ధర్మం చేసినప్పుడు ఏం చేయమన్నాడు? అసలు నీ పక్కన వాళ్ళకు కూడా తెలియొద్దు, ఎవరికి చెప్పొద్దు అన్నాడండి. వీళ్ళేం చేస్తున్నారు? మనుషులకు కనపడాలని ధర్మం చేస్తున్నారు. ఏమండి, ధర్మం చేస్తున్నారంటండి. ఇంకో మాట చూడండి. ఇంకో మాట చూడండి. మత్తయి సువార్త అదే అధ్యాయము 6వ అధ్యాయం 6వ అధ్యాయము చూడండి.
ఐదవ వచనమా చెప్పేశాను కదా. 8వ వచనం చూడండి, 7వ వచనం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడవద్దు. మాట్లాడుట వలన తమ మనవి వినపడునని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు వారి వలె ఉండవద్దు. మీరు మీ తండ్రిని అడక్కముందే మీకు ఏదైతే అవసరం అయితే ఉన్నాయో అవన్నీ ఆయనకు తెలియను. మీరు ప్రార్థన అన్యజనుల వల్ల మీరు చేయొద్దు. ఎలా చేయాలి? తండ్రి చిత్తానుసారంగా చేయాలి. ఇలా నటిస్తూ 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 సంఘంలోని నటించి, సమాజంలోని నటించి, బయట స్కూల్లోని నటించి, నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేసుకున్నావు అక్కడ నటించి, ఈ నటనకు మీకేం బహుమానం వస్తా చెప్పండి? నటిస్తూ 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 ఒక భార్య దగ్గర నటించాడండి. ఒక భర్త ఉన్నాడు. భార్య, ఏమండి నాకు ఫలానా తీసుకురండి అన్నది. ఒక కేజీ ఉల్లిపాయలు తెమ్మన్నాడు అనుకోండి, ఇతను ఏం చేస్తాడు? 2 కేజీలు తెస్తాడు. 1 కేజీ చికెన్ తెమ్మంది అనుకోండి, 2 కేజీలు తెస్తాడు. అలా నడుస్తుంది నడుస్తుంది నడుస్తుంది. కొంతకాలానికి అయ్యగారు బండి మీద వెనకాల ఒక ఆవిడ కూర్చుంటుంది వెనకాల. ఇది కట్టుకున్న భార్య చూసేసింది. ఇంక అర్థమైందా? భర్త భార్య కోరికలన్నీ తీరుస్తున్నాడు. ఏది కావాలంటే అది కొంటున్నాడు. ఒక చీర తెమ్మంటే 2 కొంటున్నాడు. 1 కేజీ చికెన్ తెమ్మంటే 2 కేజీలు చికెన్ తెస్తున్నాడు. నా భర్త చాలా ప్రేమిస్తున్నాడు అనుకుంటుందండి. ఒక రోజున ఆ భర్త ఎవరినో ఎక్కించుకుని వెళ్తాం చూసింది. మారు మాట్లాడకుండా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత, ఏంటి 1 కేజీ చికెన్ తెమ్మంటామంటే వద్దండి అనేది. అంటే పాపం తట్టుకోలేక, ఎందుకండి నన్ను మోసం చేశారు అనిదా? ఆవిడ నోటి నుంచి వచ్చే ఒకే ఒక్క పదం, ఎందుకు నా దగ్గర నటించారు అనేది. ఇప్పుడు ఆవిడకి బాధ ఎందుకు వచ్చింది? ఆమెతో వెళ్ళిపోయినందుకు బాధపడలేదు, ఆవిడ ఎక్కించుకున్నందుకు బాధపడలేదు. ఎందుకు బాధపడింది తెలుసా? నటించినందుకు, ప్రేమిస్తున్నట్టు నటించినందుకు బాధపడింది. అందుకని నేను ఇంకా మీతో నేను ఉండలేను అనిద్ది. ఆ నటనకి తట్టుకోలేకపోయింది. అందుకని చాలామంది చూడండి, భార్యాభర్తలు ఎవరైనా నటిస్తున్నట్టు ఇలాగ ఎప్పుడైనా తెలిసిపోయింది అనుకోండి, తట్టుకోలేక సూసైడ్ చేసేసుకుంటారు. కొత్తలేక నువ్వు నీ కట్టుకున్న భార్య దగ్గర నువ్వు నటించి, కట్టుకున్న భర్త దగ్గర నువ్వు నటించి, తండ్రి అయిన దేవుని దగ్గరగా నటించి ఏం చేస్తావు అసలు? నటించి 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 ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం చూడండి, 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను ఎక్కడ పడతారండి? నరకములో పడిపోతారంటున్నాడు. ఇక్కడ అసహ్యులు కూడా పడిపోతారని ఉందా? అసహ్యులు ఎప్పుడైనా మనం ఎవరినైనా అసహించుకున్నామంటే ఎందుకు అసహించుకుంటా చెప్పండి? వాడు మన దగ్గర నటించాడు, వాడు మనల్ని మోసం చేశాడు అన్నప్పుడు వాడిని అసహించుకుంటాం. ఒక భర్త భార్యను మోసం చేసిందని తెలుసుకున్నప్పుడు, మీరు మాట్లాడకండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది అనిద్ది. మీరు అసలు మాట్లాడద్దు, మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అనిద్ది. అంటే అసహ్యులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంట? నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు. అందుకనే నువ్వేం చేయాలి చెప్పండి? చూడండి, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి, ముగించేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. వేషధారణను, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను అండర్లైన్ చేసుకోండి, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము
ఆ పాలను ఆపేక్షించుడి. అర్థమైందండి? మళ్ళీ చదువుతున్నాను చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ మానివేయండి. వేషధారణ మానకపోతే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? అగ్నిలోనికి వెళ్ళిపోతారు. నటించొద్దు. దేవుని దగ్గర నటించకండి, ఎవరి దగ్గర అయినా నటించండి. అందుకనే వారు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ కూడా నటిస్తున్నారు. అందుకనే ఎవరైనా తండ్రిని ఆరాధించాలి ఆత్మతోనూ సత్యముతోనూ. పరిశుద్ధాత్మ ద్వారా. సత్యం అంటే ఏంటి? వాక్యము. వాక్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారండి. పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా మీరు తండ్రిని ఆరాధిస్తేనే మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. నటించకూడదు. దేవుని దగ్గరికి అసహించుకుంటాడంటే నేను నా నోటి నుంచి నిన్ను ఉమ్మి వేస్తున్నాను అంటాడు. ఎందుకు? ఎవరైనా ఉమ్మి ఎందుకు వేస్తారు చెప్పండి? ఎందుకు ఉమ్మేస్తారు? ఛీ పు అంటారు. ఎందుకు? నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుందిరా అంటారండి. నటించొద్దు అసలు. నటించే వాళ్ళంటే దేవునికి అసహ్యం. నువ్వు నటించావా ఏంటి? భూమి మీద 60-70 సంవత్సరాలు కలిసి ఉండే భార్య భర్తలు, భర్త నటిస్తే భార్య తట్టుకోకుండా అవతలకి గింటేసి వెళ్తే ఈవిడే అసహించుకుని వెళ్ళిపోతుంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? నిత్యము ఉండే దేవుని దగ్గరికి వెళ్ళాలి. యుగయుగాలు దేవునితో ఉండే దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన నీవు నటిస్తుంటే దేవుడు అసహించుకోడని చెప్పండి. దేవుడు అసహించుకోడా? దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే నటించకూడదు, వేషధారణగా బ్రతకూడదు. ఉపవాసం చేసిన, ప్రార్థన చేసిన, ధర్మం చేసిన, ఏది చేసినా ప్రభువు మహిమకి చేయాలి తప్ప మనుషులు ఏదో నన్ను పొగుడతారని చేయకూడదండి. మనుషులు ఏదో పొగుడతారని మనం దేవుని కోసం మనం మనుషులు పొగిడితే ఏదో సరిపోయింది అనుకోకూడదు. అందుకనే మీరు ఇప్పుడే మీ ప్రతిఫలాన్ని మీరు పొంది ఉన్నారు అంటాడు మత్తయి సువార్తలోని. నువ్వు ఎప్పుడైతే మనుషుల కోసం చేసావో అప్పుడే నీకు ప్రతిఫలం వచ్చేసింది. అందుకనే ఒక మాట ఉంటుంది, ప్రభు ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యము చేరుతాడు. ఇక్కడ మీరు నా తండ్రి చేత అసహించుకున్న వాళ్ళందరూ మీరు వెళ్ళిపోండి అంటాడు. లేకపోతే మీరు లోకాన్ని మీ కొరకు సిద్ధపరిచిన లోకాన్ని మీరు స్వతంత్రించుకోండి అంటే, ప్రభువా మేమెప్పుడు నీకు నీళ్ళు ఇచ్చాం? సందర్భం విన్నారా? నేను దప్పికుంటుని నాకు నీళ్ళు ఇచ్చితిరి, నేను వస్త్రహీనుడై ఉంటుని నాకు వస్త్రాలు ఇచ్చితిరి, నేను పరదేశనై ఉంటుని నన్ను చేర్చుకుంటురి అని ఎవరితో చెప్తున్నారు? ఎవరెవరితో చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు వీళ్ళతో చెప్తున్నారు. ఏమండి, చేసిన వీళ్ళకి గుర్తులేదా? చేసిన వీళ్ళకి గుర్తులేదా? మేమెప్పుడు చేసామయ్యా అని వీళ్ళు అంటుంటే, నువ్వు చేసావు. నువ్వు దప్పుకున్న వాళ్ళకి నువ్వు నీళ్ళు ఇచ్చావు, వస్త్రాలు లేని వాళ్ళకి నువ్వు వస్త్రాలు ఇచ్చావు, పరదేశులుగా ఉన్న వాళ్ళు నువ్వు చేర తీసుకున్నావని యేసుక్రీస్తు వారు వీళ్ళకి చెప్తున్నాడంటే వీళ్ళు చేసిన పనులు వీళ్ళకి గుర్తున్నాయా లేదా? వాళ్ళకి లేదండి, వాళ్ళు మర్చిపోయారు. మరి మనం తండ్రి అయిన దేవునికి ఏదైతే చేసామో ప్రతిదీ పిన్ను పేపర్ మీద రాసుకుంటాం. నేను బాప్తీసం తీసుకున్న కాడి నుంచి ఇది చేశాను, సంఘంలో ఇది కొన్నాను, సంఘంలో కుర్చీ కొన్నాను, ప్రతి రూపాయికి లెక్క పెట్టుకుంటున్నామే. మరి దేవుడు నిజంగా నీకు ప్రతిఫలం ఇస్తాడా? అందుకనే నీ ప్రతిఫలం ఇక్కడే నువ్వు పొందుకున్నావు. ఫ్యాన్ కొన్నావు, పేరు ఎవడు రాసుకోమన్నాడు నిన్ను? మనుషులు చూసారు, నిన్ను పొగిడారు, అయిపోయింది. కుర్చీ కొన్నావు, పేరు ఎందుకు రాసుకున్నావు? మనుషులు చూసారు, నీ ప్రతిఫలం వచ్చేసింది. అందుకనే ప్రతి విషయం చూడండి, రహస్యమందున్న తండ్రి కొరకే చేయండి అంటాడు. నువ్వు చేసేది ఏది ఎవరికి తెలియకూడదు, రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి మాత్రమే చేయాలంటాడు. అందుకనే చూడండి, మన ప్రకటనలో అప్పుడప్పుడు పేరు తెలియని వ్యక్తి 10,000 ఇచ్చారంటారు. విన్నారు మీరు? పేరు తెలియని వ్యక్తి 10,000. ఎందుకు పేరు తెలియని వ్యక్తి అని ఇచ్చాడు అంటే, నేను ఇచ్చినట్టు ఎవరికి తెలియకూడదు, నా తండ్రికి మాత్రమే తెలియాలి. కొంతమంది అది కూడా చదవద్దండి అంటారండి. ఆ పేరు తెలియని వ్యక్తి అది కూడా చదవకండి. మళ్ళీ ఒకవేళ పేరు తెలియని వ్యక్తి అని చదివారనుకో, అది నేనే కదని మళ్ళీ నాకు ఆలోచన వస్తుంది.
మీరు అది కూడా రాయిద్ది అంటారండి. తెలుసా మీకు? అలా ఉండాలి మనం. మన కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు. మనం ధర్మం చేసినప్పుడు కూడా ఎవరికి తెలియకూడదండి. ఆలోచించండి. నటించొద్దు. నటనకి ఏమిస్తాడు మనకి? ఏమిస్తాడు నటనకి? అవార్డు ఇస్తాడు. ఏ అవార్డు అది? పాపము వలన వచ్చు జీతం మరణం, నరకం ఇస్తాడండి. కాబట్టి దయచేసి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి ఎవ్వరూ వేషధారణగా బ్రతకండి. మనం స్వచ్ఛంగా, అందుకనే పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి చూడండి. గేదె దగ్గర నుంచి మనం ఆ పాలు పితికినప్పుడు ఎంత స్వచ్ఛంగా వస్తాయి. ఒక్క కల్తీ ఉంటుందా? అందుకనే పాలు అని ఎందుకు మెన్షన్ చేశాడు తెలుసా? స్వచ్ఛమైనవి పాలు. ఆ స్వచ్ఛమైన పాల వంటి నిర్మలమైన మనస్సుతో మీరు వాక్యాలను అంగీకరిస్తేనే మీరు నటించకుండా ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్త. మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. ప్రభు అయినా అంతం ఎప్పుడు వస్తుంది యేసుక్రీస్తు వరకే తెలియదు. మనకేం తెలుస్తా చెప్పండి? అంతేనా? ఆ దినము గూర్చి, ఆ గడియను గూర్చి యేసుక్రీస్తుకి తెలియదు. మరి మనకేం తెలుస్తా చెప్పండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. జాగ్రత్తగా బ్రతకాలి. మనం చనిపోయేలోపు ఒక పాపినైనా మార్చి మనము నిద్రించాలి. ఇక అర్థమైందా? నటనకు ప్రతిఫలం ఏమిస్తాడు? నరకం ఇస్తాడు. కాబట్టి విన్నా మీకు మరి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి మరి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ మాటలు ముగిస్తున్నాము. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనములు తండ్రి. తండ్రి, మీ పిల్లలకి తండ్రి మీరు నేర్పించిన జ్ఞానము ద్వారా కొద్ది మాటలు నేర్పించగలిగాను తండ్రి. తప్పులుంటే మన్నించండి తండ్రి. మీ చిత్తమైతే తండ్రి మరొకసారి తండ్రి మీ మాటలు చెప్పడానికి నాకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని నాకు దయచేయమని తండ్రి. బ్రతుకున్నంత కాలము నీ కొరకే బ్రతికేటట్టు మేమందరము అలా బ్రతికేలాగా మీరే సహాయం దయచేయమని తండ్రి. తండ్రి, ఆరాధనంతా ముగించుకున్నాము తండ్రి. మా ప్రభువు గారు, మా అన్నయ్య క్రీస్తు వారి రొట్టె ద్రాక్షరసం తండ్రి, శరీరము రక్తముని మేము తీసుకోవడానికి సిద్ధపడుతుండగా తండ్రి, మా పాపములన్నింటినీ తండ్రి క్షమించమని తండ్రి మీ ముందు మేము ప్రాధేయపడుతున్నాం. విన్న వాక్యము తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని అనేకులను మార్చడానికి ఈ వాక్యాన్ని ఉపయోగించుకోవడానికి మీరే సహాయం దయచేయమని, మీరే కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు వారి నామం ద్వారా ఈ ప్రార్థన మనం అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.